సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. మ్యాక్సిమం 70% ఫెయిల్ అవుతున్నారు. కావాలని మీరు సగం చదువుకోలేని వాళ్ళు వస్తూ ఉంటారు, అయినా సరే వినరు వాళ్ళు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఇలాగా ఫెయిల్ అవుతుంటారు. మనకి ఇంకెంత టెస్ట్ బాగా చేసినా సరే అంటే సెకండ్ టైం కూడా ఫెయిల్ అవుతున్నారంటే డ్రైవింగ్ లైసెన్స్ కోసం చేతులు తడపాల్సిందేనా? టెస్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? డబ్బుతో పాటు టైం వేస్ట్ ఎందుకు అవుతోంది? ఇంతకీ టెస్ట్ పాస్ అవ్వాలంటే ఎవరి చేతుల్లో ఉంది? నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. మనం ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా టెస్ట్కి వెళ్ళేటప్పుడు కానీ ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం మనకు అలవాటే. ఆ టెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారో, వాళ్ళు ఏం మాట్లాడతారో, అసలు ఎలా ఉంటుందో అనే టెన్షన్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఈ టెస్ట్లో మాత్రం అలాంటి టెన్షన్ లేకుండా మనం ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా వెళ్ళకూడదో, అలా వెళ్ళినట్లయితే ఫెయిల్యూర్ అవుతాం అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పి ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఏ టెస్ట్ అనుకున్నారా? ఇదే డ్రైవింగ్ టెస్ట్. సో మనం విశాఖపట్నం గంభీరం డ్రైవింగ్ టెస్ట్ దగ్గర మనం అయితే ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే అండి.
ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక టెన్షన్ ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత ఈ టెస్ట్ ఎలాగా మనం అటెంప్ట్ చేయాలి, మనం ఫెయిల్ అవుతామేమో, ఎలా వెళ్ళాలి, అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. రెగ్యులర్గా మామూలుగా రోడ్డు మీద మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం, సిగ్నల్స్ వస్తాయి, జీబ్రా లైన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మామూలే. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మీరు ఎలా వెళ్ళాలో, ఎలా వెళ్ళకూడదో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ ఆగకూడదో ఇవన్నీ క్లియర్గా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం 70% ఫెయిల్ అవుతున్నారు. అంటే ఇది కావాలని మీరు ఏమైనా చేసేదా? టెస్ట్కి పాల్గొన్న వాళ్ళు లోపం అంటారు అసలు? యాక్చువల్గా మేము చేసేది ఏమి ఉండదండి ఇందులో, అంతా సెన్సార్ బేస్డే మొత్తం. సెన్సార్ బేస్డ్. నెక్స్ట్ ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు అనేది ఆల్రెడీ ఇంటర్నెట్లోని అన్నీ అప్డేట్ చేసాం. సో దాన్ని ఒకసారి వీడియో చూసి తరోగా ఫాలో అయితే ఖచ్చితంగా పాస్ అయిపోతారు. మేము కూడా ఇక్కడికి వచ్చాక ఫస్ట్ క్యాండిడేట్కి ఫస్ట్ వీడియో అనేది మేము ప్రొవైడ్ చేసాం. ఓకే. సో ఆల్రెడీ టీవీలో వస్తుంది, ఆ వీడియో అంతా ప్లే అవుతుంది, ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు అనేది కూడా ప్లే అవుతుంది. సో దాన్ని చూసి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 or 2 times చూసి ఇక్కడికి వచ్చి చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు. కానీ చాలా చిన్న మైనర్ మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. అదేంటంటే జనరల్గా ఇప్పుడు మనం సిగ్నల్ పడగానే మనం రోడ్డు మీద ఎలాగ ఆగుతామో, సో ఇక్కడ కూడా సిగ్నల్ పడగానే ఆగాలన్నమాట. సో సిగ్నల్ జంపింగ్ అనేది మేజర్గా చాలామంది చేసే మేజర్ మిస్టేక్ అదనమాట. అంటే ఏంటి, రెడ్ సిగ్నల్ ఉంటుండగానే వెళ్ళిపోతున్నారు. సో రోడ్డు మీద అట్లా వెళ్తే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మేము చెప్తానే ఉంటున్నాం, ఫస్ట్ వెళ్ళినప్పుడే చెప్తాం సిగ్నల్ అనేది క్రాస్ చేయకూడదు అని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాల్ కింద పెట్టకూడదు అనేది. దానికి ఏంటంటే కాల్ కింద పెట్టచ్చు, కానీ ఎప్పుడు అది మనం బ్యాలెన్స్ చేయలేని టైంలో పెట్టాలి. ఇప్పుడు అన్బ్యాలెన్స్డ్గా ఉంటేనే కదా వాళ్ళు పడిపోవడం అనేది జరుగుతుంది. రోడ్డు మీద కూడా అంతే. సో ఇక్కడ ఏంటంటే అది మనం కాల్ పెట్టింది పెట్టలేనిది అనేది సెన్సార్ బేస్డ్ కాబట్టి అదే తీసుకుంటుంది అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఒక కాల్ పెట్టారనుకోండి, అంటే వాడికి 50% వచ్చు వాళ్ళకి క్యాండిడేట్కి, అంటే 50% ఇంకా బ్యాలెన్సింగ్ అనేది రాలేదు. సో దే హ్యావ్ టు బి లెర్న్డ్, అంటే ఇంకా నేర్చుకోవాలి ఇంకా అది. నెక్స్ట్ కొంతమంది ఏమవుతారంటే ఇప్పుడు సగం చదువుకోలేని వాళ్ళు వస్తూ ఉంటారు. వీడియో చూసినా సరే వాళ్ళకి కొంతమందికి అర్థం అవ్వదు, మేము చెప్తాం అయినా సరే వినరు వాళ్ళు ఏంటి, ముందు వాళ్ళు ఎలా వెళ్తే ఆ వెనకాల వాళ్ళు కూడా అలాగే ఫాలో అయిపోతారు. కానీ వీడియో తరోగా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా 100% పాస్ అవుతారు క్యాండిడేట్స్. ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదు. సో వాళ్ళు నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళే ఫెయిల్ అవుతారు తప్ప ఇక్కడ మేము చేసి మా చేతిలో ఏది ఉండదు, అంతా సెన్సార్ బేస్డే. మేడం ఇక్కడ రోజు ఎంతమంది అటెండ్ అవుతుంటారు? నార్మల్గా స్లాట్స్ 80 అండి రోజుకి. సో 80 members అటెండ్ అవుతూ ఉంటారు. మ్యాక్సిమం 2 wheelers అయితే 60% పాస్ అవుతారండి. 4 wheelers ఒక 50% పాస్ అవుతారు. ఓకే. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఇలాగా ఫెయిల్ అవుతుంటారు. ఇలా ఎన్నిసార్లు మనం సో ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చండి. ఫస్ట్ టైం ఫెయిల్ అయితే కనుక ఆఫ్టర్ 7 days మళ్ళీ అప్లై చేసుకోవాలి. సెకండ్ టైం ఫెయిల్ అయితే 15 days తర్వాత, అలాగే ఇంకా థర్డ్ టైం ఫెయిల్ అయితే కనుక ఆఫ్టర్ 1 month ఓకే అప్లై చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే అంటే ఫస్ట్ టైం అనేది ఫెయిల్ అయితే ఆ 7 days ఎందుకంటే మళ్ళీ నేర్చుకుని రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే సెకండ్ టైం కూడా ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళకి ఇంకా బాగా రాలేదు. సో అందుకనే అది లిమిట్ అనేది పెరిగిందనమాట 15 daysకి, నెక్స్ట్ 1 monthకి. కొంతమంది చదువు లేని వాళ్ళు ఉన్నారు. నేను కనీసం నాకు చదువు లేదు, సర్టిఫికెట్ లేదు కదా, నాకు లైసెన్స్ వస్తుందా, ఇలా కొన్ని అపోహలు అవుతాయి. చదువుకోవడానికి చదువుకోలేడానికి లైసెన్స్కి దానికి సంబంధం లేదండి. అంటే హెవీ కావాలి అని అనుకుంటే వాళ్ళు హెవీకి తీసుకోవాలి తప్ప ఇలా 2 wheelerకి 4 wheelerకి చదువుకి సంబంధం లేదు. ఆధార్ కార్డు ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. చదువు లేని వాళ్ళైనా చదువు ఉన్న వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర కూడా ఏఐ బేస్డ్ కెమెరాస్ వచ్చేస్తాయి. ఇప్పుడు లైసెన్స్ ఉన్నా లేకపోయినా, తర్వాత ఇన్సూరెన్స్ లేకపోతే మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి దానికి మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. యాజ్ వెల్ యాజ్ లైసెన్స్ లేకపోయినా సరే క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. సో అందరూ కూడా లైసెన్స్ తీసుకుని డ్రైవ్ చేయడం అనేది క్షేమంగా ఉంటుంది అందరికీ. సార్ అనిల్ గారు చెప్పండి. ఇక్కడికి 2 wheeler కానీ 4 wheeler కానీ లోపలికి వెళ్ళేటప్పుడు వారికి ఇచ్చే టైం ఎంత, వాళ్ళు ఎలా వెళ్ళాలి? సో 2 wheeler అయితే వాళ్ళకి ఇచ్చే టైం 5 minutes, అదే 4 wheeler అయితే 10 minutes.
సో ఈ ట్రాక్ అయినా ఆ ట్రాక్ అయినా అంటే 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా అన్నిటికీ సబ్మాడ్యూల్గా 4-5 ట్రాక్స్ ఉంటాయి. 8 ట్రాక్ అని, యూటర్న్ అని, రౌండ్ అబౌట్ అని, జిగ్జాగ్ అని, ఇలా 4 ఉంటాయి అక్కడ. ఇక్కడ కూడా 8H 5.3 ఓకే ఇలా ఉంటాయి. సో ప్రతి ఎవ్రీ సిగ్నల్ అంటే ప్రతి ట్రాక్ ఎంటర్ అయినప్పుడు ఒక సిగ్నల్ ఉంటుంది. అది మనం మ్యాండేటరీగా దాన్ని ఫాలో అవ్వాలి. సో ఈ సిగ్నల్ జంప్ బేసికల్గా సిగ్నల్ జంప్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ, వితౌట్ సీట్ బెల్ట్ కానీ, ఇది ఏదైనా అయితే ఫస్ట్ టెస్ట్ తీసుకోదు. అది మనకి ఇంకా ఎంత టెస్ట్ బాగా చేసినా సరే సిగ్నల్ జంప్ అయితే మాత్రం అది ఫస్టే అది టెస్ట్ కండక్ట్ చేయదు. సో చాలామంది మేము బాగా డ్రైవ్ చేసాం అయినా సరే ఫెయిల్ అయిపోయి ఉంటారు. కానీ బట్ వాళ్ళు సిగ్నల్ ఫస్ట్ జంప్ చేసి ఉంటారు అన్నమాట. ఓకే, ఎక్కడో దగ్గర సిగ్నల్ జంప్ చేసి ఉంటారు అన్నమాట. సో ఈ 2 వీలర్స్ అయితే పర్టికులర్గా స్టార్టింగ్ దగ్గర సిగ్నల్ జంప్ చెక్ చేస్తున్నారు. స్టార్టింగ్ ఎంత చెప్పిన మనం ఇక్కడ ఆల్రెడీ అందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం. ఈవెన్ నా టీవీలో కూడా అక్కడ డెమో వీడియో ప్లే అవుతుంది. సో ఎంత చేసినా సరే వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ముందోడు ఎలా చేశాడు అనేది దాన్ని బట్టే, తర్వాత తొందరగా వెళ్ళిపోవాలనే ఒక ఇది. ఇంకోటి ఏంటంటే కామన్గా ఎగ్జామ్ ఫీర్ ఎవరికైనా ఉంటుంది కదా. ఒక స్టూడెంట్స్గా మనం కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంత ఎగ్జామ్ రాసినా 100కి 90 వస్తాయి అనుకున్నా ఆ పేపర్ ఒక టఫ్ చూస్తే ఆబ్వియస్గా మనం 60 పడిపోతాం. అలాగే ఇక్కడ కూడా చాలా ఆ ఫియర్నెస్తో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ అనేసరికి ఏం అడుగుతారో ఎలా ఉంటుందో తెలియదు ఒక టెన్షన్. అవును. కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్కి వచ్చేసరికి మీరే మొత్తం పేపర్ లీక్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ కాలు కింద పెట్టకూడదు, లేదా బండి ఎక్కడ కూడా ఆగకూడదు. ఒకవేళ కాలు కింద పెట్టినా బండి రన్నింగ్లోనే ఉండాలి. అలాగే ఇక్కడ ట్యాగ్ ఒకటి చూపించాలి, రెడ్ సిగ్నల్ ఒకసారి అది ఉండేటప్పుడు క్రాస్ చేయకూడదు. సో 5 మినిట్స్లో తిరిగి వచ్చేయాలి 2 వీలర్కి అయితే. అలాగే 4 వీలర్కి అయితే 10 మినిట్స్లో తిరిగి వచ్చేయాలి. ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు, సిగ్నల్ జంప్ చేయకూడదు. ఇంత క్లియర్గా అవును మీరు చెప్తున్నప్పటికీ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటారు? అదేనండి చెప్తున్నాను కదండి. వాళ్ళు అందరికి మనం గైడెన్స్ ఇచ్చినంత మాత్రం వాళ్ళు అన్నీ తీసుకోవాలని లేదు. అన్నీ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా నేర్చుకోలేరు కదా చాలామంది. మామూలు ఎందుకంటే ఒకటి స్ట్రైట్గా వెళ్ళి స్ట్రైట్గా రా అంటే చేసేస్తారు. అక్కడ 4 ఉన్నాయి, 4 కూడా కాంప్లికేటెడ్లా కనిపిస్తాయి వాళ్ళకి. ఎందుకంటే ఎగ్జామ్ ఫియర్తో ఎటవుద్దా అనేది. అక్కడ 4 సిగ్నల్తో ఎక్కడో సిగ్నల్ జంప్ అవుతున్నారు. తర్వాత ఏదో టర్నింగ్ దగ్గర అన్బ్యాలెన్స్డ్గా డ్రైవ్ చేస్తారు. అంటే సిగ్నల్ జంప్ అవడానికి కారణం కూడా ఒకటి ఉండదండి. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళే తోవలో ఇక్కడ సిగ్నల్ ఉందని ఐడెంటిఫై చేయగలరు. అవును, ఇది ఇక్కడ వచ్చేసరికి అక్కడ సిగ్నల్ ఉంది. అందుకనే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మైండ్ మనం అందుకనే స్క్రీన్ చేస్తామన్నమాట. డెమో వీడియో కానీ నేను చెప్పేది కానీ అందరూ చెప్పేది ఆ రెడ్ సిగ్నల్ అనేది ఫాలో అవ్వాలని. నేను కూడా 2 వీలర్ సిగ్నల్ జంప్ అయ్యాను, ఫెయిల్ అయిపోయింది. సేమ్ ఇది కూడా ఈ ట్రాక్ కూడా ఇంతకు ముందున్న ట్రాకే. ఈ బోర్డు ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నవే. కాకపోతే ఇంతకు ముందు మనం ఈ బోర్డు చూసుకోమని నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ టెస్ట్ ఇది కాబట్టి సో మన హ్యాండ్స్లో ఏం లేదు. ఇప్పుడు అంతా మాన్యువల్ లేదు. సో వాళ్ళకి ప్రాపర్ గైడ్లైన్స్ ఇవ్వాలి కాబట్టి మీరు అన్నట్టు ముందే లీక్ చేస్తాను అన్నమాట. అంటే మీరు ఆల్రెడీ చూసుకోండి. ఎందుకంటే ఎవ్రీ సిగ్నల్ పాయింట్ జంప్ చేస్తే ఫెయిల్. ఆ తర్వాత ఎక్కడైనా సరే అన్బ్యాలెన్స్డ్గా డ్రైవ్ చేసినా ఫెయిల్, హెల్మెట్ పెట్టుకోకపోయినా ఫెయిల్. బేసిక్స్ ఇవన్నీ చెప్తున్నా. ఈవెన్ దో దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో బికాజ్ ఆఫ్ ద ఈ ఫియర్ అని అవ్వచ్చు. కానీ ఇంకోటి చాలామంది ఆ ముందు లేట్ చేస్తున్నారు, నెక్స్ట్ కూడా అదే చేస్తారు. కొందరు ఇన్కంప్లీట్ ఒక 8 కాకుండా హాఫ్ 8 వేసి వచ్చేస్తుంటారు. వాళ్ళు మర్చిపోతారు, అక్కడి వరకు వెళ్తారు, హాఫ్ టర్న్ చేస్తారు, తర్వాత వచ్చేసి వాళ్ళు చేస్తారు. ఆ నెక్స్ట్ ఇంక మిగతా ఇద్దరు అలా చేస్తారు. వాళ్ళు చూసి వీళ్ళు చేస్తారు. అంటే ఇన్కంప్లీట్ డ్రైవింగ్ టెస్ట్ కూడా చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ప్రతిరోజు కూడా వచ్చిన వాళ్ళకి ఇలాగే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేదంటే ఈరోజు సాక్ష్యం టీవీ కెమెరాలు పట్టుకొచ్చింది కాబట్టి వాళ్ళకి దగ్గరుండి ఏదో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం చేస్తున్నారా? అదే రెగ్యులర్గా ఇలా అవుతుంది? రెగ్యులర్గా మార్నింగ్ మీరు వచ్చి 10 to 11 ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్గా. ముందు యాక్చువల్లీ 10 o'clock ఎవరైనా ఎగ్జామ్ పాస్ అవ్వాలని టైంకి వస్తారు కదా. ఆ 10 నుంచి 12 ఎప్పుడు వచ్చినా ఈ క్లాస్ అవుతుంది అంటారు. మీకు చిరాకు అనిపించదు అంటారా? మరి తప్పదు కదండి. ఎందుకంటే అందరూ పాస్ అవ్వాలి. ఫెయిల్ అయినా సరే కంప్లైంట్. ఇప్పుడు ఇంత ముందు అలా కాదు. ఇంతకు ముందు అంటే ఎలాగైనా చేసుకో. ఇప్పుడు ఫెయిల్ అయితే మా మీద కంప్లైంట్ చేస్తారు. ఈవెన్ దో మా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా. సో మీరు ఇప్పుడు అన్నారు కదా మీరే కావాలని ఫెయిల్ చేస్తున్నారా అనేసి. అటువంటి అపోహలు పోవాలంటే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి పాస్ పర్సంటేజ్ పెంచాలి కదా అని అక్కడ టీవీ డెమో కూడా మేము పెట్టాం. ఇలాగ వచ్చే వాళ్ళందరికీ ఇలాగ అందరికీ ఇంటరాక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు 30 years పైన అవుతుంది నాకు డ్రైవింగ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2 వీలర్ ఫెయిల్ అయ్యాను, 4 వీలర్ ఫెయిల్ అయ్యాను. సో నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అనేది నేనే గ్రహించుకున్నాను.
ఇక్కడ 4-వీలర్కి సిగ్నల్ జంప్ చేశాను. తర్వాత అక్కడ హెచ్లోకి వెళ్ళేసరికి అక్కడ ఆగి మళ్ళీ రివర్స్ అయ్యాల్సి వచ్చింది. అవును, లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న రివర్స్ వేసాను, జస్ట్ ఒక 2 సెకండ్స్. నేను అప్పుడే అనుకున్నాను పోద్ది అనుకున్నాను. అవును. 2-వీలర్కి వచ్చేసరికి ఒక సిగ్నల్ నేను చూసుకోలేదు, రిటర్న్ వచ్చేటప్పుడు ఆ సిగ్నల్ కనిపించింది, అరే ఇందాక ఈ సిగ్నల్ చూడలేదని. సో వెంటనే సిగ్నల్ జంప్ అని వచ్చింది, పోయింది. ఎంత తెలిసి నేనే ఎలాగైనప్పుడు కొత్తగా వచ్చి నేర్చుకొని వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సరే, ఇంకొక డౌట్ అయితే ఉందండి పబ్లిక్లో, అంటే చాలా చిన్న రోడ్లో పెట్టి ఈ డ్రైవింగ్ టెస్ట్ పెట్టడం అంటే ఏంటి, కొంచెం రోడ్లు పెద్దవి పెట్టచ్చు కదా అనే ఉంటుంది. ఎందుకు అలా కానీ యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ దీంట్లో ఎంతైతే మెజర్మెంట్స్ ఉన్నాయో అదే మెజర్మెంట్స్తో ఇవి చేసినాం అన్నమాట. సో ఏదైనా సరే ఇంత జనరల్గా మనం ఏదైనా ఎగ్జామ్ రాసాలంటే 60 మార్క్స్ ఫస్ట్ పర్సన్ ఫస్ట్, లేకపోతే 50 సెకండ్, లేకపోతే డెస్టినేషన్ 75 ఇలా ఉంటుంది. ఇక్కడ ఎలా కదా 100కి 100 రావాల్సిందే. ఎందుకంటే ఇది లైఫ్తో మెల్లి వాడు వెళ్ళి పబ్లిక్లో డ్రైవ్ చేస్తాడు, వాడి సెల్ఫ్ కానీ పబ్లిక్కి కానీ అందరికీ ఇది ప్రాబ్లమే. కాబట్టి సో పర్ఫెక్ట్గా ఇది డిజైన్ చేసింది అన్నమాట. ఇక్కడైనా కదా త్రూ అవుట్ ఇండియా కూడా ఇదే ఫాలో అవుతుంది. అంటే ఇవే ఆ మార్జిన్సే ఆ యొక్క డైమెన్షన్సే ఫాలో అవుతుంది. ఇప్పుడు కూడా ఇది వైజాగ్ మనకి ఈ జోన్లో ఈ మన 6th డిస్ట్రిక్ట్లో వైజాగ్లో స్టార్టింగ్ అయిందండి. ఇంకా ఫ్యూచర్లో విజయనగరం, అనకాపల్లి కూడా స్టార్ట్ అవుతున్నాయి వితిన్ ఎ మంత్. సో ఆల్రెడీ తిరుపతి, అనంతపురం, గన్నవరం, విజయవాడ ఇవన్నీ కూడా, గుంటూరు ఆల్రెడీ ఆటోమేటెడ్ అయిపోయినాయి అన్నమాట. ఓకే. అంటే ద మెయిన్ ఇంటెన్షన్ వేస్ టు ఏంటంటే పర్ఫెక్ట్ డ్రైవింగ్ స్కిల్స్ని డెవలప్ చేయాలని, ఆ తర్వాత మాన్యువల్ ఇంటర్వెన్షన్ తీసేయాలని. ఈ రెండు ఏజెంట్ వచ్చి ఒక 2,000 అంటాడు, 3,000 అంటాడు, 5,000 అయితే ఇంకోటి ఇందులో చెప్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, ఎవరైనా సరే వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకి బుకింగ్ చేయకపోవడం, రాకపోవడం, సంథింగ్ లైక్ ఏజెంట్ని అప్రోచ్ అవుతారు. అవును. మీ వాళ్ళు ఏదో ఎంతో తీసుకుంటారు, చలానా అమౌంట్ కాకుండా దాని డబుల్ 3 ఎంతో తీసుకుంటారు. అవును. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వాలంటీర్గా పాస్ అవుతారు, ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. అది కూడా జనరల్గా మీకు ఏదైనా ఫోన్ వచ్చింది అనుకోండి IVRS నుంచి, మీరు ఎక్కువ డబ్బులు పే చేశారా అని అంటే పే చేసామని అంటారు. అక్కడ మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కానీ మీరు వాలంటీర్ మీరు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఫెయిల్ అయిపోయినా సరే మీరు ఆబ్వియస్గా మళ్ళీ నెక్స్ట్ టైం బుక్ చేస్తారు మీకు. ఇటువంటి 4-5 టైమ్స్ వచ్చిన వాళ్ళు మాకు కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట. అందుకని మేమే ప్రాక్టికల్గా ముందు చెప్తున్నాం, ఎటువంటి ఏజెంట్ని అప్రోచ్ అవ్వద్దు. మీరు ఏదైనా ఎంతైతే చల్లని అమౌంట్ చేస్తారో దానికి 100, 200, 50 to 200 అదే పే చేయండి అని చెప్తున్నాం. బట్ ఏంటంటే మరి ఇల్లిటరేట్స్ కొందరు ఉంటారు, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఎంత ఉంటే వాళ్ళకి ముందు స్లాట్ బుక్ అయిపోవడం కావాలి. వాళ్ళకైతే అన్యాయం జరుగుతుంది, బయట తెలియకుండా చేస్తున్నారు. సో అది మా దృష్టికి వచ్చినప్పుడు మేము వాళ్ళకి చెప్తున్నాం అన్నమాట. ఎవరు బుక్ చేస్తారో వాళ్ళు చేస్తారు, వీళ్ళు కూడా రివీల్ చేయట్లేదు ఎవరు. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ఎపిసోడ్. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఎవరైతే లైసెన్స్కి అప్లై చేసుకొని టెస్ట్ డ్రైవ్కి వచ్చేవారు కూడా ఎంతోమంది అపోహలకైతే గురవుతూ ఉన్నారు. నేను 3 టైమ్స్ వచ్చానని కొంతమంది నేను 5 టైమ్స్ అటెంప్ట్ చేశాను. వీళ్ళు కావాలనే వీళ్ళు ఫెయిల్ చేసే పరిస్థితి, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి డబ్బులు ఇచ్చి ఉంటే పాస్ అవుతుందేమో, ఇలాంటి అపోహలు అయితే ఎంతోమందికి ఉన్నాయి. ఇవన్నీ కాదు, కానీ వీళ్ళు ఇచ్చే డైరెక్షన్ ఏదైతే ఉందో అది 2-వీలర్ కావచ్చు, 4-వీలర్ కావచ్చు, ఆ డైరెక్షన్ మేరకు మా లోపలికి వెళ్ళి ఆ రౌండ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చినట్లయితే సక్సెస్ గ్యారంటీ. సో ఇక్కడ సిగ్నల్ అవ్వచ్చు, తర్వాత స్కాన్ అవ్వచ్చు, వీటన్నిటిని ఫాలో అవ్వాలి, టైం కూడా. మరి ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే 2-వీలరు ఇన్ అయిన దగ్గర నుంచి అవుట్ అయ్యే వరకు కేవలం సిగ్నల్ దగ్గర మాత్రమే బండి ఆపాలి. ఈ మధ్యలో బండి బ్రేక్ చేయడానికి లేదు, అలాగే కాలు మోపడానికి లేదు. ఒకవేళ కాలు లెగ్గు పెట్టినప్పటికి కూడా బండి మూవ్ అవుతూనే ఉండాలి. అలా అయితేనే ఈ టెస్ట్లో పాస్ అవుతారని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే వచ్చేటప్పుడు ప్రతిరోజు కూడా ఉదయం 10-10:30కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ట్రాక్ మీదకి తీసుకెళ్ళి వాళ్ళు చూపించి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఇవన్నీ విషయాలన్నీ క్షుణ్ణంగా వీరు చెప్పడం అయితే జరుగుతుంది. వీటన్నిటిని బట్టి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్. ఓకేనా? సో ఫస్ట్ వచ్చిన వెంటనే అక్కడ వీడియో చూడాలి. ఆ వీడియోలో మొత్తం హౌ టు డ్రైవ్, 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ మనం అందులో క్లియర్గా అన్నీ మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆ డెమో వీడియో 15 మినిట్స్ కానీ మీరు చూసినట్లయితే మీరు పాస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ ట్రాక్ కానీ ఆ ట్రాక్ కానీ 2-వీలర్ ట్రాక్ కానీ 4-వీలర్ ట్రాక్ కానీ
4 సిగ్నల్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి సిగ్నల్ దగ్గర మనకి ఈ ఆర్ఎఫ్ ట్యాగ్ ఇస్తారు మనకి సెన్సార్. ఇంత ముందులాగా ఇప్పుడు మాన్యువల్ కాదు, ఇప్పుడు అంతా ఆటోమేటిక్ అనమాట. సో మనం ఏదైతే డ్రైవింగ్ చేస్తామో అదంతా ఇది క్యాప్చర్ చేస్తుంది. అక్కడంతా ఈ సర్వేలెన్స్తో ఈవెన్ ఆ కెమెరాలో సేవ్ అవుతుంది. ఓకేనా? సో బేస్డ్ అపాన్ దట్ ఆటోమేటికల్లీ ద టెస్ట్ విల్ బి రిజల్ట్ విల్ బి అనౌన్స్. ఓకే, ఫస్ట్ చూడండి, నేను వెళ్ళండి. ఫస్ట్ 8th ట్రాక్లోకి వెళ్ళేటప్పుడు సిగ్నల్ పాయింట్ ఉంటుంది. 10 feet ముందే ఉండదు సెన్సర్. అక్కడ స్లో చేస్తే గ్రీన్ అయిన తర్వాత నేను లోపలికి వెళ్ళాలి. అక్కడ చూడండి, బ్యాలెన్స్డ్గా డ్రైవ్ చేయాలి, కాలు ఎక్కడ కింద పెట్టకూడదు. టర్నింగ్ దగ్గర మీరు జాగ్రత్తగా టర్న్ చేయాలి. అంటే లాంగ్ ఇంకో నెక్స్ట్ సిగ్నల్ చూడండి, అది కూడా గ్రీన్ టర్న్ అయిన తర్వాత కొన్నిసార్లు మీకు ఆటోమేటిక్గానే అది క్యాప్చర్ చేసేస్తుంది, కొన్నిసార్లు మీరు ఇది చూపించాలి. డిపెండ్స్ అపాన్ ద డిస్టెన్స్ అండ్ యువర్ స్పీడ్. లాస్ట్ అక్కడి నుంచి రౌండ్ అబౌట్ సీట్ బెల్ట్ అనేది పెట్టాలి. ఆటోమేటిక్గా క్యాప్చర్ సీట్ బెల్ట్ పెట్టలేదా? సీట్ బెల్ట్ బేసిక్గా సీట్ బెల్ట్ పెడితే మీరు పాస్ అవుతారు. మీ టెస్ట్ అన్నీ పాస్ అవుతారు. అక్కడక్కడ స్టాప్ చేయకూడదు, 1 సెకండ్ కన్నా ఎక్కువ ఆపకూడదు. అది కూడా మేము బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం అన్నమాట. ఓకే సార్. అక్కడ సిస్టమ్ ఎలా తీసుకుంటుందండి. ఎక్కడ సిగ్నల్ ఉంది, ఆ సిగ్నల్ బోర్డు ఉంది, ఆ సిగ్నల్ బోర్డు అక్కడ గ్రీన్ అయింది. చూడండి, ఇలా డైరెక్ట్గా ఇటు వచ్చేయాలి. సిగ్నల్ జంప్ అయినా ఇంకా టెస్ట్ తీసుకోవచ్చు. అది రికార్డ్ అవ్వదు, ఇంకా అంతా ఫెయిల్. ఒక దగ్గర సిగ్నల్ జంప్ అయినా చివరి వరకు వెళ్ళాలి. అక్కడ కొందరు అక్కడ ఆపి వచ్చేస్తుంటారు, అలా అయినా ఫెయిల్. ఎక్కడ కూడా బుల్లెట్ని టచ్ చేయకూడదు, టైర్ కానీ సెన్సార్ కానీ. కొందరు ఇది గుర్తేస్తుంటారు, అంటే బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ ఇది గుర్తేస్తుంది, రివర్స్ చూపుతుంది పర్టికులర్గా. అక్కడ సిగ్నల్ పాయింట్ ఉండదు చూడండి. చూడండి, గ్రీన్గా టర్న్ అయిన తర్వాత అతను మూవ్ అయ్యాడు. నాకు అక్కడ 35 సంవత్సరాలు ఎంత దిగినట్లయినా మళ్ళీ ఇందులో దిగితే పోయినట్టు ఈ కారు అలా తెచ్చుకోవాలి ఏంటి లోపల ఇక్కడ బ్యాక్ ఇక్కడ ఇన్ అయ్యి ఇక్కడ కట్ అవ్వచ్చు, బ్యాక్ వెళ్ళిన పోతుంది. అది సిస్టమ్ తీసుకుంటుంది, ఒక అటువంటి చిన్న చిన్న పాజిటివ్ తీసుకుంటుంది. ఇంతకు ముందు అలా తీసుకోలేదు. కానీ నేను ఏంటంటే రన్ వేసి వచ్చాను, ఇలా వచ్చాను, జస్ట్ 2 secondsలో అలాగే ఇక్కడ వచ్చాను అనమాట. పాస్ అయ్యారా? ఎక్కడ కూడా మీరు రాంగ్ లేదు చక్కగా చూడండి, అక్కడ దగ్గర చూపించండి. అక్కడ చూడండి, రెడ్ అతను చేంజ్ అవ్వలేదు, టర్న్ అవ్వలేదు. టర్న్ అవ్వలేదంటే మనం వెయిట్ చేయాలి. అలానే స్కిప్ అయిపోతే సిగ్నల్ స్కిప్ అవుతుంది. వెయిటింగ్ చేస్తాను. మీరు ఇక్కడ ఆగితే ఆ వెయిటింగ్ పీరియడ్ మాకు క్యాలిక్యులేట్ చేయదు. ఒకవేళ రెడ్ టర్న్ అది సిస్టమ్ ఎర్రర్ అనమాట. అది దగ్గరికి వెళ్ళి చూపించాలి యాక్చువల్గా. అది అప్పుడు అయింది. సో గ్రీన్ టర్న్ అయినంత వరకు మనం మూవ్ అవ్వకూడదు ఫార్వర్డ్గా.
ఆటోమేటిక్ మూవ్ అవుతుంది, గ్రీన్ ఆటోమేటిక్ వస్తుంది. అట్లా మన సెన్సార్ ఒకవేళ మూవ్ పెట్టకపోతే మనం చూపించాలి. మనం చూపిస్తాం. పొరపాటున ఇప్పటివరకు వస్తే కొంచెం వెనక్కి వెళ్ళొచ్చా? వెళ్ళచ్చు. మళ్ళీ ఎగ్జిట్ దగ్గర అక్కడ స్లోగా వెళ్ళాలి. ఎగ్జిట్ అయినందుకు ఫాస్ట్ అది మర్చిపోతుంది. స్లో వెళ్ళాలండి. మీద క్యాప్ యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి ఒకసారి అటు